మా పిల్లోళ్ళు హాల్ టికెట్ ఇస్తారనేసి వచ్చారు. హాల్ టికెట్ ఇవ్వలేదు. హాల్ టికెట్ చిత్తూరులో వచ్చిందని చెప్పారు. సరే మేము నమ్మాము. మాకు చదువు ప్రకారం తెలియదు. పిల్లోళ్ళు వచ్చినా నాయన చిత్తూరులో ఇస్తారని అన్నారు. నాయన మేము పరీక్ష రాయని పోతున్నాము అని చెప్పారు. సరే పరీక్ష రాసేసి వస్తానే మేము అడిగినాము, మీ బెంచ్ కాగితం మీరు రాసిండేది పేపర్ ఇస్తారు కదా నాయన, ఆ పేపర్ మాకు చూపించండి అంటే దానికి ఉండుకొని మేము రాయలేదు నాయన, ఈ మాత్రం మమ్మల్ని 9 మందిని బస్సులో పెట్టేసి ఉండేవాళ్ళని రాయిపించి ఈ మాత్రం మీ తల్లిదండ్రులు అడిగితే రాసినామని చెప్పండి అని చెప్పి మబ్బపెట్టి తెచ్చి వదిలేసి పూశారు. మేము రెస్పెక్ట్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి, స్కూల్ కాలేజీ తల్లిదండ్రుల దగ్గరికి పోయి అడిగితే మీకు ఏం తెలుసున్నాయినా, నాకు దాని గురించి తెలియదు, ఈ మాతో చేశారు మా కొడుకు. అయ్యా మీ కొడుకు మేమేమి అనము, వచ్చి మాకు మా పిల్లకాయలు భవిష్యత్తు రాస్తారా దానికి ఏ సమాధానం చెప్తాడో వచ్చి ఇక్కడ మాట్లాడమనేసి వచ్చేసాము. మేము ఇక్కడ ఏమి జరగలేదు సార్. మాకు ఏ పేరెంట్స్ని పిలిపించి అడగలేదు సార్. వాళ్ళు రెస్పెక్టే అవ్వలేదు. వాళ్ళకి ఐవర్లు అడిగితే మాకేం సంబంధం అంటా ఉన్నారు సార్. అన్నీ రాయిపించేసినాం సార్. పోలీస్ స్టేషన్కి కూడా కంప్లైంట్ ఇచ్చాము సార్. టి చంద్రశేఖర్, టి సాయిమోహన్ కొడుకు. కాలేజ్ మ్యాపింగ్ అయితే ఇక్కడ లేదండి. ఇది పెనుమూరు దగ్గర అని చెప్పారు. యాక్చువల్గా ఇక్కడ వచ్చి కాలేజ్ రన్ చేస్తా అక్కడ మ్యాపింగ్ అనేది ఉందండి. మాకు తెలీదు. జాయిన్ చేసే ముందు ఇక్కడే ఉందనుకున్నాం మ్యాపింగు. ఆ తర్వాత హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత వీళ్ళని బస్సులో తీసుకెళ్లారంట. పెనుమూరు దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ చెప్పారు కాలేజ్ మ్యాపింగ్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ రన్ అవుతుందని చెప్పారండి. అది మాత్రమే మాకు తెలుసు. ఫస్ట్ రోజు తీసుకెళ్లారు. ఎవరైతే హాల్ టికెట్ వచ్చిందో వాళ్ళంతా కాలేజీ అదే ఏదైతే సెంటర్లు పడినాయో అక్కడికి పంపించారు. ఎవరైతే 9 to 10 మెంబర్స్కి రాలేదో వాళ్ళు మాత్రమే బస్సులో కూర్చోబెట్టి ఫుడ్ పెట్టి ఇంట్లో వెళ్ళి ఎగ్జామ్ రాసామని చెప్పండి అని చెప్పినట్టు వాళ్ళు చెప్తున్నారండి. పిల్లలు మా బ్రదర్ వాళ్ళు చెప్తున్నారు. ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదండి. ప్రిన్సిపాల్ ఒకలాగా రెస్పాండ్ అవుతున్నారు. ఇంకా ఓం సార్ అనే సార్ అని చైర్మన్ అంట, ఆ సార్ అయితే అసలు లేరు. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడినా పాపం వాళ్ళు చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. మేము మీకు న్యాయం చేస్తాము, మా వల్ల ఇన్ వర్క్ చేస్తామని చెప్పి వాళ్ళ పేరెంట్ అయితే చెప్తున్నారు. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టేది, ఏజ్డ్ పర్సన్ అని చెప్పి మేము అక్కడి నుంచి వచ్చేసామండి. చిట్టాతూర్ అనే విలేజ్కి మేము వెళ్ళాం. సండే వెళ్ళాము. ఇంకా మండే వచ్చి సెకండ్ ఇయర్ వాళ్ళు జరుగుతుంది. ఈ కాలేజ్ సెకండ్ ఇయర్ అనే వాళ్ళు లేరు. ఓన్లీ ఇంటర్ వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి కాలేజీ ఇంటర్ వాళ్ళు మాత్రమే, ఫస్ట్ ఇయర్ వాళ్ళు మాత్రమే. ఆ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఈ డే కాబట్టి ఇప్పుడు వచ్చి మేము బస్సును ఆపడం జరిగింది. అది కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వచ్చేసి ప్రిన్సిపాల్ సార్, మేము ఇక్కడ బస్సు పెట్టుకున్న చోట మేము చెప్తాము, మీరు వచ్చి బస్సు ఆపేసుకోవచ్చు అని వాళ్ళు చెప్పినారంట పిల్లలతో. పిల్లలు వచ్చి ఇంట్లో ఇన్ఫామ్ చేశారు. ఇంకా మేము వచ్చి బస్సు ఆపామండి రాళ్ళు పెట్టి. ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ అయితే ఉన్నారో, హాల్ టికెట్లో వచ్చిన పేరెంట్స్ మా పిల్లల్ని పంపించండి, మీరు చెడిపోయినారని మమ్మల్ని చెడిపోవద్దని అంటే అప్పుడు మాకు కూడా అదే పెయిన్ ఉంటుంది కదా, మా పిల్లలు రాకపోయినా అదే పెయిన్ ఉంటుంది కదా. మా తమ్ముడికి ఎంతెంత బాధపడి మేము ఈ ఫీజు కడుతున్నామో మా పెద్దనాన్న వాళ్ళు మాకు తెలుసండి. చాలా ఇబ్బందులు పడి 15,000 అండి. మాకు వచ్చి ఫస్ట్ జాయిన్ చేయించుకొని చెప్పి 12 చెప్పారు. మళ్ళీ ఆయన ఓం సార్ లేరు అప్పుడు. మళ్ళీ ఆయన కన్ఫామ్గా 14 కట్టాలని చెప్పేసి 14 కట్టుకున్నారు. నెక్స్ట్ ఇయర్ కావాలంటే తగ్గిస్తాము, ఇంటర్ సెకండ్ ఇయర్లో తగ్గిస్తాము, ఫస్ట్ ఇయర్ కట్టండి మీరు అని చెప్పి కట్టించుకున్నారండి. అది వీళ్ళే చెప్పాలండి. చట్ట ప్రకారం ఏమొస్తుందో ఇంకా మేము కేసు పెడుతున్నాము. ఇంకా వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి మేమైతే ఇయర్ రాయలేమండి. ఇంక సప్లీలు రాయాలన్నా మనకి హాల్ టికెట్ అనేది కావాలి. ఇంకా వాళ్ళు ఓపెన్ రాసుకోండి. ఇన్ని రోజులు రెగ్యులర్గా వచ్చి పిల్లోడు రెగ్యులర్ కింద రాయకుండా ఓపెన్ రాయాలంటే అది ఇంట్లో కూర్చొని మేము రాయిపించుకుంటాం కదండి. ఊరికైనా పాస్ అయిపోతాడు కదా, మేము ఏదో ఒకటి చేసుకొని ఉంటాం కదా. అది రీజన్ తెలియట్లేదండి. ఒక్కొక్క రీజన్ చెప్పిన ప్రాపర్గా రీజన్ అనేది మాకు తెలియదు. ఒకరికేమో హాల్ టికెట్లో ఆధార్లో నేమ్స్ స్పెల్లింగ్స్ మిస్టేక్ అని చెప్పి, ఒకరికేమో ఒక పిల్లోడికి అయితే అవి మెల్లకన్ను అని చెప్పి అవి బాగాలేదని చెప్పి ఇవ్వలేదన్నారంట. హ్యాండిక్యాప్ అయినా ఇస్తారు కదండి, హ్యాండిక్యాప్ అయినా ఇస్తారు కదా. ఒక్కొరికి ఒక రీజన్, ప్రాపర్ రీజన్ చెప్పడానికి ఎవరు లేరండి ఇక్కడ. అందుకోసమే మేము ఇక్కడికి వచ్చాం. వాళ్ళు కానీ ప్రాపర్గా రీజన్ చెప్పి మీ పేరెంట్స్ని పిలిపించి ఒక మంచి చెడు చెప్పి పంపించుంటే మేము ఇంతవరకు వచ్చే వాళ్ళమే కాదు. వాళ్ళు మాకు ప్రాపర్గా రీజన్ చెప్పలేదు కాబట్టి మేము ఇంతవరకు వచ్చామండి. మేము ఇక్కడికి వచ్చి ఇష్యూ క్రియేట్ చేయడం జరిగింది. ప్రెస్ వాళ్ళకి కాల్ చేసి ఇంకా పోలీస్ వాళ్ళు వచ్చి అలా జరిగింది. సాయిమోహన్ వాళ్ళ సిస్టరు మనీషా అండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత నిర్లక్ష్యంగా ఉందని చెప్పడానికి నిదర్శనం ఇది. పెనుమూరు దగ్గర కాలేజ్ తీసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి చూడండి, ఫస్ట్ అక్నాలజ్మెంట్ ఎస్సీ జూనియర్ కాలేజ్ అని ఇచ్చాడు. దాని తర్వాత బిల్ ఏమో ఓం ఎస్వీ కాలేజ్ అని ఇచ్చాడు. కానీ పిల్లలకి ఇక్కడ ఏమిచ్చాడు, ఎస్ఎస్ఆర్ కాలేజ్ అని పెట్టాడు. ఏ కాలేజీలో చదువుతున్నామో పిల్లలు కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు.
వాళ్ళకు కాలేజీ తీసుకున్న పర్మిషన్ ఒక చోట, కాలేజీ రన్ చేస్తున్నది ఒక చోట. ఈరోజు 10 మంది పిల్లల భవిష్యత్తు అంధకారం 1 సంవత్సరం రోజులు వాళ్ళ భవిష్యత్తులో ఎగిరిపోయింది. ఈ విధంగా ఈ ఒక్క కాలేజే కాదు, తిరుపతిలో ఇంకా చాలా కాలేజీలు ఉన్నాయి. వాడి కాలేజీ అనుమతులు ఒక చోట ఉంటుంది, వాడి యొక్క నిర్వహణ ఇంకో చోట ఉంటుంది. పూర్తి పర్యవేక్షణ లోపం ఈ కాలేజీ యాజమాన్యానికి డబ్బులు సంపాదించుకోవడానికి తప్పితే విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడటం లేదు. దయచేసి ఇట్లా ఫేక్ కాలేజీలు, ఫేక్ అడ్రస్లతో కాలేజీ పేరు ఒకటి ఉంటుంది, రన్ చేస్తున్నది ఇంకొకటి ఉంటుంది. వీటి మీద పర్యవేక్షణ చేసి వీటిని ఖచ్చితంగా శిక్షించాలి. ఈ రోజు ఇక్కడ తిరుపతిలో ఒక కాలేజీలో 10 మంది పిల్లలు హాల్ టికెట్ రాకుండా బాధపడ్డారు. ఇట్లా రాష్ట్రం మొత్తం మీద కొన్ని వేల మంది ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ ఫ్రాడ్ జరుగుతున్నటువంటి ఏదైతే మాఫియా ఉందో, ఈ విద్యా మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియాని అరికట్టి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ప్రాధాన్యపడుతున్నాం. ఖచ్చితంగా తిరుపతిలో ఏం కాలేజీలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఎంఈఓ డిఈఓలు ఖచ్చితంగా చెప్పాలంటే వాళ్ళ పని చేయట్లేదండి. ఎందుకురా అంటే కనీసం ఎంఈఓ డిఈఓ అనేవాళ్ళు వారు సంవత్సరంలో ఒక్కసారన్నా ఈ కాలేజ్ అడ్రస్ యాడ్ ఉంది, ఈ అడ్రస్లో ఈ కాలేజీ, ఈ స్కూల్ ఉందా లేదా చెక్ చేశారా లేదో ఒక్కసారి చూడండి. వాళ్ళకు భారీ మొత్తంలో డబ్బులు, ఖచ్చితంగా దీంట్లో మొహమాటం ఏమీ లేదండి. ఖచ్చితంగా లంచాలు తీసుకుంటేనే పర్యవేక్షణ చెయ్యరు. లంచాలు తీసుకుంటున్నారే కాబట్టే ఈరోజు విద్యా వ్యవస్థ ఇంత దారుణంగా ఉంది. కాలేజీ ఎక్కడుంది, ఎక్కడ జరుగుతుంది? ఖచ్చితంగా ఈ విద్యార్థుల్ని తీసుకెళ్ళి కంప్లైంట్ చేపించి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికే కాదండి, సాక్షాత్ సీఎం గారికి కూడా డైరెక్ట్గా ఇక్కడ నుంచి మేము కంప్లైంట్ చేసి ఈ విధంగా పిల్లల భవిష్యత్తు పాడు కాకుండా చూడాలని మేము ఖచ్చితంగా చర్యలు తీసుకునే దానికి మేము పోరాడుతూనే ఉంటాం. నా పేరు కిరణ్ కుమార్. For more videos like this, subscribe Big TV channel.